కొంతమందికి భయముంటుంది. దేవుడు చూస్తున్నాడు అని. మరి కొంతమందికి నమ్మకం ఉంటుంది. దేవుడు చూస్తున్నాడు అని. బంధానికి ఎప్పుడు కూడా ముగింపుండదు. మాటల్లో లేకపోతే కలల్లో ఉంటుంది. కళ్ళల్లో లేకపోతే జ్ఞాపకాల్లో ఉండిపోతుంది. ఓర్పు, సహనం ఉంటే అన్నీ దొరుకుతాయి. నువ్వు ఆశ్చర్యపడే అంతగా అన్నీ కోల్పోతే ఒకవేళ నువ్వు వెతకడం మొదలుపెట్టు. బహుశా నీకు కనపడుతున్న దారులే నీకు జవాబిస్తాయి. ఆ సమయం కూడా వస్తుంది. అది చెప్తుంది నువ్వెంత విలువైన దానివో అని. ఒక మంచి వ్యక్తి, నిన్ను అర్థం చేసుకోగలిగిన వ్యక్తి నీతో మాట్లాడడం మానేశారా? అర్థం చేసుకో. వాళ్ళు ఆత్మగౌరవానికి ఎక్కడో అక్కడ బాధ కలిగింది కదా. ఎవరైతే పడిపోయి కూడా జాగ్రత్త పడతాడో బహుశా ఆ వ్యక్తి జీవితాన్ని అర్థం చేసుకున్నారు. అసలు ఎవరు జీవించారు జీవితాన్ని మనసు పూర్తిగా? వాళ్ళు కూడా అనుకున్నట్టుగా అనుకున్నది ఒకటైతే జరుగుతుంది మరొకటి. నిజమే కదా. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని చూడు. మాటల కంటే కన్నీళ్ళే ఎక్కువగా వస్తాయి. తీయగా మాట్లాడే వాళ్ళతో చాలా జాగ్రత్త. వాళ్ళు చాలా ఖతర్నాక్గా ఉంటారు. నమ్మకం పెట్టుకో మాకు నిజమైన ప్రేమతో వచ్చే వాళ్ళను. ఎందుకంటే చాలా ప్రేమతో మోసం చేస్తారు. మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు కూడా అసలు అర్థం చేసుకునే వాళ్ళే లేనప్పుడు చెప్పవలసిన అవసరమే లేదు. వినడానికి ఇష్టం లేనప్పుడు చెప్పవలసిన అవసరం కూడా లేదు. కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే గొంతు నుండి మాటలను కూడా రానివ్వకు. అలా ఉంటాయన్నమాట. ఇది కలియుగం. చెడ్డవాళ్లకు చెడు జరగకపోయినా మంచి వాళ్ళకు మాత్రం చెడు జరిగి తీరుతుంది కంపల్సరిగా. మౌనంగా ఉండడం మంచిదే కానీ కానీ నీకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. ఫస్ట్ నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో. లేకపోతే బాధతోనే ఉండడం అలవాటైపోతుంది జీవితాంతం. నువ్వు ఎక్కువగా వినడం నేర్చుకో. తక్కువగా మాట్లాడుతుంటే నిన్ను చాలామంది ఇష్టపడతారు. ఒక్కసారి ట్రై చేసి చూడు. ఆ రిజల్ట్ నీకే తెలుస్తుంది. జనం అంటారు బాధలు చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అని. కానీ ఇక్కడ బాధలు చెప్పుకుంటే మాజిక్ చేస్తున్నారు. ఓ నాకొక్క సమయంలో బాధలన్నీ తీరిపోతాయి, లేకపోతే మనిషి లేకుండా పోతాడు. బలహీన పడిపోతుంటారు కొంతమంది. ఎక్కడ కోపం చూపాలో అక్కడ ఏడ్చేస్తుంటారు. అదే వాళ్ళ బలహీనత. వేసుకునే బట్టలు మ్యాచింగ్ అయితే శరీరం చాలా అందంగా ఉంటుంది. బంధములోనూ పరిస్థితుల్లోనూ మ్యాచింగ్ చూపించండి. మీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. జీవితం మనదైనప్పటికీ కొన్నిసార్లు ఇతరుల కోసం జీవించాల్సి వస్తుంది. తోడు లేనందుకు రానందుకు బాధ లేదు, కానీ మనం నమ్మిన వాళ్ళు మారినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మనిషి దుఃఖాన్ని కష్టాన్ని మర్చిపోతాడు, కానీ
తనలో వ్యవహరించిన తీరు ఎప్పటికీ మార్చిపోడు. ఏ మనిషినైతే ఎవరు సరిచేయలేరో ఆ వ్యక్తిని సమయం ఖచ్చితంగా సరిచేస్తుంది. ఎవరన్నా జీవితంలో నుండి వెళ్ళిపోతే ప్రాణం పోతున్నప్పుడు బాధ కంటే ఎక్కువగా బాధ కలుగుతుంది. అబద్ధం చెప్పి గెలవడం రాదు నాకు. నిజం చెప్పి ఎంతమంది మనసుల్లో స్థానం సంపాదించుకున్నా అన్నదే నాకు ముఖ్యం. నీ అలవాట్లు మార్చుకోకపోతే నీ పరిస్థితులు కూడా మారవు. సమయం చెబుతుంది. ఒక సమయం తర్వాత ప్రతి మనిషి మారతారు అని చెబుతుంటారు కదా! ఇంకా బెటరది దొరుకుతుంది అని. వాళ్ళకి చెప్పండి. రెండోసారి కురిసిన వర్షానికి మట్టి పరిమళం చెందిందని.